తర్వాత సార్ మొన్న దీంట్లో ఈ ప్రొడ్యూసర్స్ ప్రెస్ మీట్ దాంట్లో రెంట్ ట్రాక్ సిస్టమ్ గురించి ఒకటి ఏదో ఎత్తారు టాపిక్. అసలు ఏంటి ఇప్పుడు రెంట్ ట్రాక్కి ఇప్పుడు మనం ఆల్రెడీ సింగిల్ థియేటర్ చేసిన డీసీఆర్లకి తేడా ఏంటంటే ఐ మీన్ డైలీ కలెక్షన్ రిపోర్ట్ అని ఇస్తారు. దీనికి రెంట్ ట్రాక్కి తేడా ఏంటి సార్? జనరల్ మీకు ఉన్న అవగాహన. సార్ దే వాంట్ క్లారిటీ ఆఫ్ అకౌంట్స్ విచ్ ఇస్ నథింగ్ రాంగ్. అంటే క్లారిటీ ఆఫ్ అకౌంట్స్ అంటే థియేటర్ వాళ్ళే చెప్పాలి కదా ఎంత వచ్చిందో కలెక్షన్ అగైన్. సో దే వాంట్ టు వాచ్ ఆన్ దర్ సిస్టమ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్స్టెడ్ ఆఫ్ వి రైటింగ్ అండ్ సెండింగ్. దే వాంట్ టు సీ ఆన్ ద నెట్. వెరీ ఫైన్ సార్. నేనేది అంటే ఫండమెంటల్గా నెట్లో ఎంటర్ ఇప్పుడు ఇన్ని వేల థియేటర్స్ ఉన్నాయి, స్టిల్ 3,500 నుంచి ఇంత తగ్గిపోయినా కూడా 1,600 చిల్లర ఉన్నాయి కదా సార్. ఇన్ని థియేటర్స్ వాళ్ళు థియేటర్ మేనేజరే ఆ రోజు ఏ రోజుకి ఆ రోజు ఎంత వచ్చిందో దాంట్లో ఎంటర్ చేయాలి. ఇఫ్ నాట్ ఇది అది చేసినప్పుడు వీళ్ళే కదా చేసేది. ఇప్పుడు ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఏంటి, వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఇట్ టేక్స్? నో దే వాంట్ టు నో అవర్ టు అవర్ ఆర్ షో టు షో. బట్ అది కాదు, థియేటర్ వాళ్ళు ఎంటర్ చేయాలి కదా, అదే అంటున్నాను. వాళ్ళు అది అర్థం వాళ్ళు కావాలి. మంచిగా ఉంటారు కదా, రిప్రజెంటేటివ్ ఉంటాడు కదా. అచ్చా, రెంట్ ట్రాక్ రిప్రజెంటేటివ్ ఉంటాడు. విల్ బి సెండింగ్ ద రిపోర్ట్స్. అయితే దానికి ఎందుకు దాంట్లో ఏం ప్రాబ్లం లేదు సార్, ఇస్తారు. ఏది రెంట్ ట్రాక్ వచ్చినా మీకు ఇబ్బంది లేదు? మాకు ఇబ్బంది లేదు. మీకు ఇబ్బంది లేదు? మాకు హ్యాపీ ఉంటా. కానీ ఇంకో టాక్ ఉంది సార్, రెంట్ ట్రాక్ రావటం వల్ల హీరోల అసలు మార్కెట్ వాల్యూ ఏంటో బయటపడిపోతుంది సార్. 145 crore పాపులేషన్ ఉంది ఇండియాలో. హీరోలు ఎన్ని ఉన్నారు సార్ ఇండియాలో? చెప్పండి మీరు, ఎన్ని హీరోలు ఉంటాడు? 60, 70 ఆల్ ద లాంగ్వేజెస్ పుట్ టుగెదర్ లాంగ్వేజెస్. సో దే ఆర్ గాడ్స్. I really, God has given that power to them. See, today a person having 50 lakh crore or 20 lakh crore also can't create a hero. Hero is created by people and his luck and his hard work. So I am nobody to comment on those topics.